వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీని చాలామంది నాయకులు వీడుతున్నారు. ఇప్పటికే 3 రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య. వీళ్ళు రాజీనామా చేసి 2 తెలుగుదేశంలోకి, 1 బీజేపీలోకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అవంతి శ్రీనివాస్, గంధి శ్రీనివాస్ వీళ్ళిద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి జనసేన పార్టీలోకి వెళ్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇక్కడ కూటమి ప్రభుత్వంలోనే ఉంటూ జనసేన పార్టీ బలపడడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఈ 3 పార్టీలు ప్రస్తుతం కలిసి ఉన్నాయి. కూటమి ప్రభుత్వంగా ఏర్పడి ప్రభుత్వ పరిపాలన సాగిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడే నాయకులు తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువగా జనసేన పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు జనసేన పార్టీలో చేరారు. అలాగే ఇప్పుడు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడబోయేవారు త్వరలోనే మరికొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడబోతున్నారు. మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్య నాయకులు వీడి జనసేన పార్టీలో చేరే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువగా జనసేన పార్టీలో చేరడానికి వైసీపీ నాయకులు ఆ పార్టీని వీడుతున్నారు. 2029 ఎన్నికలకు జనసేన పార్టీ బలపడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ చేర్చుకుంటుంది అనే ప్రచారం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో పదవులు అనుభవించి ఆ పార్టీ అధికారం ఉన్నంత వరకు ఆ పార్టీలో ఉంటూ పలు లాభాలు పొంది ఇప్పుడు ఆ నాయకులు వైసీపీని వీడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ నాయకులు ఉన్నప్పుడు జనసేన పార్టీని కావచ్చు, తెలుగుదేశం పార్టీని కావచ్చు, ఆ పార్టీ నాయకులను అనేక విమర్శలు చేసి ఉంటారు. ఆరోపణలు కావచ్చు, వ్యక్తిగతంగా దూషణలు కావచ్చు, ఇలా చాలా ఆరోపణలు చేసి ఉంటారు. ఇప్పుడు వైసీపీలో పదవులు పొంది అనుభవించి ఆ అధికారం ఉన్నంత వరకు ఆ పార్టీలో పలు లాభాలు పొంది ఆ పార్టీని వీడి ఏ పార్టీలనైతే వారు తిట్టారో మళ్ళీ అదే పార్టీల్లోకి వెళ్ళడానికి నాయకులు మొగ్గు చూపుతున్నారంటే రాజకీయం ఎటుపోతుంది, రాజకీయ నాయకులు ఇంతగా ఎందుకు దిగజారుతున్నారు అనే చర్చ ప్రజల్లో సాగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఆ నాయకులను అభిమానించింటారు, ఆ నాయకులకు ఓట్లేసింటారు. ఇప్పుడు ఆ పార్టీని వీడి జనసేన పార్టీలోకి వెళ్తున్నారంటే జనసేన పార్టీపై కూడా గతంలో వీళ్ళు విమర్శలు చేసింటారు. మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్తే జనసేన పార్టీ నాయకులు వీరి వెంట ఎలా నడవాలి? గతంలో వైసీపీలో ఉన్న నాయకులు జనసేన పార్టీ నాయకులపై, కార్యకర్తలపై విమర్శలు చేసింటారు, కేసులు పెట్టింటారు, అన్నీ చేసింటారు. మళ్ళీ ఆ పార్టీని వీడి ఈ పార్టీలో చేరేటప్పుడు ఆ నాయకుల వెంట మేము ఎలా తిరగాలి, ఆ నాయకులతో కలిసి మేము ఎలా పని చేయాలని జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. జనసేన పార్టీ కూటమిలో భాగంగా ఉంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పార్టీని బలోపేతం చేయడానికి చాలా కృషి చేస్తున్నారు. జనసేన పార్టీకి అన్ని నియోజకవర్గాల్లో ఇప్పుడు ముఖ్యమైన నాయకులు లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే నాయకులే జనసేన పార్టీకి ముఖ్య నాయకులు అవుతారు. ఇలా జనసేన పార్టీ బలపడితే ఒకవేళ 2029 ఎన్నికల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ 2 విడిపోయి ఒంటరిగా పోటీ చేయాలనుకుంటే అప్పుడు జనసేన పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందా? ఇది ఒక్కసారి ఆలోచించాలి. ఇప్పుడు 2 పార్టీలు కలిసి ఉన్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ కేంద్ర పెద్దలతో మంచి పరిచయాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీతో బాగా ఇద్దరు కలిసి అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారికి
చాలా విలువ ఇస్తున్నారు, గౌరవిస్తున్నారు. ఆయన్ను వెంట పెట్టుకొని పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇలా వీళ్ళు కొనసాగుతున్నప్పుడు రాబోయే రోజుల్లో ఎప్పటికైనా జనసేన పార్టీ సొంతంగా పోటీ చేసి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలనే ఆశ జనసేన పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు ఉంటుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ విడిపోయి విడివిడిగా పోటీ చేయాలంటే అప్పుడు జనాలు ఎలా నమ్ముతారు? అప్పుడు జనసేన టీడీపీ నాయకులు ఒకటే, వాళ్ళు ఇద్దరు ఒకటే అయినప్పుడు వేరే వేరేగా పోటీ చేస్తే వాళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలని ప్రజలు ఆలోచిస్తారా, ఆలోచించరా? తెలుగుదేశం, జనసేన పార్టీ వైసీపీని పూర్తిగా భూస్థాపితం చేసి ఆ రెండు పార్టీలు బలపడాలని చూస్తున్నాయి. వాళ్ళ లెక్క ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి, అంటే ఒంటరిగా ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో మంచి నాయకులను పెట్టుకొని పోటీ చేయలేని పరిస్థితి ఉండవచ్చు అనుకో. ఒకవేళ అప్పుడు తెలుగుదేశం, జనసేన విడివిడిగా పోటీ చేస్తాయి. అప్పుడు వీళ్ళు కలిసి ఉండి మళ్ళీ విడిపోయి వేరువేరుగా పోటీ చేసినప్పుడు మళ్ళీ అదే ప్రజలు వీళ్ళని ఎలా నమ్ముతారు? అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ అంశం ఉపయోగపడదా అనే ఆలోచన కూడా వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు. మొత్తానికైతే కూటమి ప్రభుత్వంలోనే ఉంటూ జనసేన పార్టీని రాబోయే ఎన్నికల కల్లా బలోపేతం చేయడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే నాయకులను చేర్చుకుంటున్నారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ బలపడితే తెలుగుదేశం పార్టీతోనే కలిసి ఉంటుందా లేక విడిపోతుందా అనేది కూడా ఈ 5 ఏళ్లలో తెలుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కాదని కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఓట్లేశారు. ఇప్పుడు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను జనసేన పార్టీలో కానీ తెలుగుదేశం పార్టీలో కానీ చేర్చుకుంటే మళ్ళీ వారికి ప్రజలు ఓట్లేస్తారు అని ఇరు పార్టీ నాయకులు భావిస్తున్నారా? రాజకీయ నాయకులు అనైతికంగా పార్టీలు మారడం చరామామూలైంది. రాబోయే రోజుల్లో ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పడుతుందని ఆశిద్దాం.